సో ఏంటంటే నువ్వు అతను వద్దు, రమేష్ వద్దు. కరెక్ట్‌గా ఉండట్లేడు. కానీ అతని బంగారం, అతని ప్రాపర్టీ కావాలి. ఏమ్మా? అంతేనా చెప్పేది? లేదు సార్. ఆ? మరి వాడు కావాలా ప్రవీణ? అతను జస్ట్ ఫ్రెండా లవరా? నార్మల్ ఫ్రెండ్. నార్మల్ ఫ్రెండ్. అబ్బా రూమ్స్కి వెళ్ళి అంత నార్మల్ ఫ్రెండ్. అదే కదా. నీకేమవుతుంది ఇప్పుడు? ఏమంటావు ప్రవీణ్? ఈ అమ్మాయి గురించి ఏమంటావు? ఇప్పుడు నమ్ముతున్నావా? అతను ముందు వచ్చాడు, అతను ప్రాపర్టీస్ రాసి ఇచ్చాడు అనే అంశం మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమంటావు ఈ అమ్మాయి గురించి? అమ్మాయి గురించి అయితే నాకు ఇంకా ఆ అమ్మాయితో ఏం సంబంధం ఏం సంబంధం లేదు, నువ్వు అవుట్. అసలు ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను అని ఏం చెప్పట్లా. ఏదో ఇంకా దొరికింది అవకాశం వాడుకుందాం అనుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ వరకు వచ్చావు, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు కూడా రారు కదా, నేను ఎందుకు రావాలంటావు? నానా మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చావు కదా, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయి నీకు అవసరమని మేము అనుకోవట్లే. నీవి ఇప్పించే బాధ్యత మాది. అంతే నాన్న. ఎందుకంటే అమ్మాయి అసలు వేస్ట్ ఇవ్వదంటే ఎట ఇప్పించిన చూద్దాం. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇది ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, నువ్వు జాలి పడ్డావు, మంచి మనసు, అమ్మ నాన్న లేరు అని అనుకున్నావు. కానీ ఒక మనిషిని అసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది, వ్యవధి పడుతుంది. ఓకే, అమ్మ నాన్న లేరు అనేటటువంటి జాలి పట్టడం అనేది ఒక ఎత్తు, ప్రేమించడం ఒక ఎత్తు, పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు. కానీ ఎక్కడో చోట నీ ప్రేమ వల్ల, అతి జాలి వల్ల నీ కళ్ళు మూసుకుపోయినాయి. నువ్వు ఎవరితోని మాట్లాడలేదు, డిస్కస్ చేయలేదు. నువ్వు సంపాదించినటువంటిది బహుశా ఇది అతిపెద్ద సంపాదన అయ్యి ఉంటుంది. నీకేమి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏం లేదు, వందల కొద్ది లోన్లు తీసుకుని ప్రాపర్టీస్ కొన్నాను. నువ్వు సంపాదించినటువంటి ఒకే ఒకటి ఆ అమ్మాయి పేరుని పెట్టావు అంటే కనుక ఐదర్ అది టోటల్గా అమాయకత్వం అయినా అయి ఉండాలి, లేదంటే నీది పెద్ద సముద్రం అంత మనసైనా అయి ఉండాలి. ఈ అమ్మాయి అది ఇచ్చావు, తర్వాత బంగారం ఏదో అన్నావు, బంగారం కూడా కొనిపెట్టావు. సో దగ్గర ఇవన్నీ ఎంత అనుకోవచ్చు? ఒక 30 నుంచి 40 లక్షలు అనుకోవచ్చా? సో 40 lakhs ఓవర్ స్పాన్ ఆఫ్ 6 months to 1 year ఆ అమ్మాయికి కట్టబెట్టావు. కట్టబెట్టిన తర్వాత నీకేంటంటే నమ్మకం, నేను ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాను, తల్లిదండ్రులు కూడా లేనటువంటి అమ్మాయికి ఈ స్థాయిలో ప్రేమను ఇచ్చాను అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చావు. ఆ అమ్మాయి అసలైనటువంటి మనస్తత్వం అనేది నీకు ఫోన్ ఇచ్చేంత వరకు నీకు అర్థం కాలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు ఇంకో యాంగిల్లో చూసుంటే కనుక ఈ అమ్మాయి కరెక్టా కాదా అనేటటువంటిది నువ్వు ఇంకో విధంగా అసెస్ చేసుకుంటే నీకు తెలిసుండేది. కానీ ఇక్కడ ఏమయ్యావు అంటే కనుక ఫస్టే నీకు నువ్వుగానే ఊహించేసుకుని ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి నన్ను అంతే ప్రేమిస్తుంది, ఎవరూ లేరు కాబట్టి నేను తప్ప ఎవరూ ఉండరు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదని చెప్పి. ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడు నీకు అసలు రంగు కనిపించింది, నువ్వు ఫాలో అయ్యావు, ఆ అబ్బాయితో కనిపించింది, రూమ్ వరకు వెళ్ళావు, ఇంకా విపరీతమైనటువంటి తత్వం. క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇతని ఫొటోస్ నేను అది మా ఫోన్లో చూసాను సార్. చూస్తే ఇన్స్టాలో నా ఫేవరెట్ ఇతను, అందుకనే ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అని చెప్పింది నాతోటి. బేసికలీ నేను ఓకే, ఇంకా ఫోటోలు ఏంటి నీకు లైవ్లోనే నీకు అంతా కనిపించినప్పుడు ఇంకా ఫోటోలు ఏంటి, ఇదేంటంటే తడిగొడ్డతో గొంతుకోయటం. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నుంచి కొద్దిగా అసెస్ చేసుకున్న తర్వాత, వెనక ముందు నలుగురికి చెప్పిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక విధమైనటువంటి నీకు ఆ అమ్మాయి మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది, మీ ఇద్దరి మధ్యన ఒక బాండ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కాకుండా పెళ్ళి అనేటటువంటిది తర్వాత పెట్టి బాండ్ ఏర్పడటం గురించి నాకు సర్వస్వం ఆ అమ్మాయికి ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే ఉన్నావో దాన్ని ఆ అమ్మాయి అడ్వాంటేజ్ కింద తీసుకుంది. అంటే ఏంటి ఆ అడ్వాంటేజ్ అంటే కనుక ఇక్కడ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది. ఏంటి అంటే నాకు ఫ్రీడమ్ లేదు. అది కొంతవరకు వాస్తవం అని నేను అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటే కనుక ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ఎజంప్షన్కి వచ్చావు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, నేను తప్ప ఎవరు లేరు ఈ అమ్మాయి జీవితంలో, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఆ అమ్మాయి ఆలోచన శైలి ఇంకో విధంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక కంట్రోల్ అనేది లేదు. అనాథలైనటువంటి అందరూ ఆడపిల్లలు అలా ఉంటారని నేను అనుకోను, కానీ ఈ అమ్మాయికి ఆ కంట్రోల్ లేదు. ఎప్పుడైతే కనుక చేతిలో డబ్బు కనిపించిందో, ఎప్పుడైతే ప్రాపర్టీ కనిపించిందో, చేతిలో ఒక ఫోన్ కనిపించో, కొద్ది గొప్ప అందం ఉందనే ఆలోచన ఉందో, ఈ అమ్మాయి టెంప్టేషన్ కాస్త ఇంకో వైపు వెళ్ళింది. సో దాంతో ఏంటంటే రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా అయింది. ఇప్పుడు ఆస్తి కావాలి అని అంటుంది, విచ్చలవిడితనం కావాలి అని అంటుంది, ఇవన్నీ కావాలి. సో ఏంటంటే నువ్వు ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని నేను కంట్రోల్ చేసేస్తున్నాను అనే అజంప్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు పూర్తిగా అసెస్ చేయకుండా నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యిలో పడ్డావు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి అసలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, పూజకి ఎక్కడ పశ్చాత్తాపం లేదు. అరే నన్ను జాలిపడి తల్లిదండ్రులు లేరని చెప్పి తల్లిదండ్రులు మించినటువంటి విధంగా కాపాడుతున్నాడు అనేటటువంటి మాట ఎక్కడా లేదు. నువ్వు ప్రాపర్టీ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు, బంగారం ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు, ఫోన్ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు. ఇచ్చిన వాటివన్నీ పక్కన పెట్టేసి
టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి ఒక్క అంశమే మాట్లాడుతుందంటే కనుక ఈ అమ్మాయికి అవసరం లేకుండా ఫ్రీ గిఫ్ట్లు నువ్వు దారబోయటం వల్ల ఈ అమ్మాయికి అసలు సీరియస్నెస్ కానీ మెచ్యూరిటీ కానీ ఏమీ లేకపోవటం వల్ల ఇంతకు ముందే నువ్వు ప్రేమించక ముందే పెళ్ళి అనే కమిట్మెంట్ రాకముందే ఈ అమ్మాయికి ఆ విచ్చలవిడితనం ఉంది. ఎప్పుడైతే కనుక నీ దగ్గర నుంచి వచ్చిందో అది కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయి ప్రాపర్టీ దగ్గర ఉంది, బంగారం ఉందని అంటుంది, కానీ నా డౌట్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే కనుక రేపొద్దున ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రవీణ్ లాంటి వ్యక్తి, ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరన్నా ఉన్నారన్నది మనకు తెలియదు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ప్రవీణ్ దొరికాడు కాబట్టి ఈరోజు ప్రవీణ్ని ఇక్కడ తీసుకొచ్చి నిజాయితీగా అబ్బాయి నాకు వద్దు సార్, నేను నా దారి నేను చూసుకుంటానని అంటున్నాడు. చేసిన తప్పు అతనికి అర్థమైంది. ఏమో ఇంకెవరున్నారో వాళ్ళతో ఈ అమ్మాయి శారీరకమైనటువంటి సుఖాన్నే పంచుకుందా, బంగారాన్నే తాకట్టు పెట్టిందా, లేదంటే ఆస్తే వేరే వాళ్ళకి రాసిచ్చిందా? ఎందుకంటే రేపొద్దున రమేష్ అనేటటువంటి వాడికి నిజం తెలిస్తే కనుక ఉన్నది పిండుకు పోతాడు కదా, లేదంటే మెడ మీద కత్తి పెట్టి నా ఆస్తి నాకు ఇయ్యి అని అంటాడు కదా. సో ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వంలో ఇప్పుడు ఏంటంటే ఈ కిరాతకమైనటువంటి ఆలోచన కేవలం నిన్ను మోసం చేయటమే కాకుండా ఈ ఫైనాన్షియల్ చీటింగ్ అనేది కూడా ఈ అమ్మాయిలో ఒక యాంగిల్ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్పే కాదనుకోవట్లేదు, ఇలాంటివి చాలా ఉండుంటే చాలామంది బక్రాల్లో నువ్వు ఒక బక్రం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, రమేష్ ప్రవీణ్ ఇక్కడ కనిపిస్తున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆ అబ్బాయి 3 నెలలు, నీ సంవత్సరం ముందు ఏమైందో, దానికి ముందు ఏమైందో. సో కాబట్టి ఏంటంటే నాకు ఇప్పుడు ఉండేటటువంటి భయం ఏంటంటే పాత్వే ఇస్ క్లియర్. వద్దు సార్, తూర్పు తిరిగి దండం పెడతాను, ఈ అమ్మాయి నాకు వద్దు, నా ఆస్తిపాస్తులు నేను కష్టాజిత్వంతో లోన్లు తీసుకునేటువంటి నాకు ఇవ్వండి అని అంటున్నావు. నువ్వు సేఫ్, ఆ అబ్బాయి అలాగా విత్డ్రా అయిపోతాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అవి నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా, ఉంటే గింటే కనుక ఏ విధంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం రాబట్టాలి అనేది లాయర్ మేడం డిసైడ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.